ప్రతి సంవత్సరం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పెంచాల్సి ఉంది. 10% మాత్రమే పెంచుతామని ఇటు ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. అయితే ఎవరైతే 30% పెంచి మాకు లెటర్స్ ఇస్తారో వారికి మాత్రమే పనిచేస్తామని అటు ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు. ఇలా కండిషన్స్ పెడుతున్నారు. అలాగే ఏ రోజు వేతనాలు ఆ రోజే ఇవ్వాలి అని కూడా వాళ్ళు కండిషన్స్ పెడుతున్నారు. దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు అంటారా? వాళ్ళు 30% అడిగారని చెప్పటం కరెక్ట్ కాదమ్మా. వాళ్ళు 30% వచ్చి 3 ఇయర్స్కి అడిగి ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 10% పెంచాలని వాళ్ళు అడిగారు. దాంట్లో ఏం తప్పలేదు. ఎవ్రీ మినిమం 10% ఇంక్రిమెంట్ ఉండాలి. లేకపోతే మనం లాస్ట్ ఇయర్ రెంట్ వచ్చి మనం 10,000 ఇస్తే ఈ ఇయర్ మనం వచ్చి 20,000 ఇవ్వాల్సి వస్తుంది. అది అక్కడ 100% మనకి ఇంక్రీస్ అయిపోయింది. దానివల్ల ప్రొడ్యూసర్స్కి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఎలాగంటే దయచేసి ఈ 10% ఎవ్రీ ఇయర్ 3 ఇయర్స్కి ఒకసారి 30% వాళ్ళది ఆర్ ఎవ్రీ ఇయర్ 10% మీరు పెంచితే అది ఈ ప్రాబ్లం రాదు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మీరు దయచేసి మీకు ఒక మాట చెప్తా ఉన్నాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మీరు ఒక 100 crores బడ్జెట్లో పిక్చర్ తీస్తున్నారు అనుకోండి. మీరు మాకు ఎంత ఇస్తున్నారు, వీళ్ళు ఎంప్లాయీస్కి ఎంత ఇస్తున్నారని మీరు అనుకుంటారంటే వాళ్ళు 5% ఇస్తున్నారండి. వాళ్ళు 100% వాళ్ళ బడ్జెట్ అయితే వాళ్ళు డైలీ వేజెస్కి ఇస్తున్న శాలరీ వచ్చి 3 to 5%, 3% కొన్నిసారి 5% ఇస్తారు. ఈ 5% ఇంక్రీస్ వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది అని వాళ్ళు చెప్తే వాళ్ళు నిజంగానే వాళ్ళు ఎక్కడ వాళ్ళు వచ్చి మైనస్లో వెళ్తున్నారని వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు నిజంగా వాళ్ళకి బడ్జెట్ హైక్ అయిపోయింది. హైక్ అయిన బడ్జెట్కి వాళ్ళకి ఇన్కమ్ రావట్లేదు. ఇది ఎక్కడ ప్రాబ్లం జరుగుతుందని తెలియకుండా వీళ్ళు అడుగుతున్న వాళ్ళ మీద వాళ్ళు కోపం పెట్టుకుంటే అది మంచిది కాదు, కరెక్ట్ కాదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే లాస్ట్ 3 years ముందు మీరు ఎంత ఆర్టిస్ట్కి ఎంత శాలరీ ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? మీకు ఇప్పుడు బడ్జెట్ ఎక్కువ అయిపోయింది కదా, మళ్ళీ అక్కడ కరెక్ట్ అయిపోయిందా? ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ 3 years ముందు 5 crores జీతం ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు 10% మీరు హైక్ చేసి ఉంటే 550-6 crores ఇవ్వాలి. కానీ వాళ్ళకి 50 crores అయిపోయింది. వాళ్ళు ఒక డైరెక్టర్కి 10 crores ఇప్పుడు వచ్చి 20 crores అయిపోయింది. ఒక హీరోయిన్కి 50 lakhs నుంచి ఇప్పుడు 5 crores అయిపోయింది. ఒక హీరోయిన్కి 5 lakhs నుంచి 50 lakhs అయిపోయింది. వాళ్ళ ఇంక్రిమెంట్ వచ్చి మినిమం 100% నుంచి 1000% దాకా వాళ్ళకి ఇంక్రీజ్ అయింది. కానీ మాకు వచ్చి 10% ఇంక్రీజ్ చేసిన వల్ల మీకు బడ్జెట్ హైక్ అయిపోయిందని మీరు అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీరు ఒక బడ్జెట్ వేసి ఇప్పుడు ఈ ప్రాబ్లం మాకు కూడా వచ్చింది. ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ ప్రాబ్లం జరుగుతూ ఉంది. నేను వచ్చి ప్రొడ్యూసర్స్కి మాట్లాడాను, ఎక్కడ మీకు బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అని అడిగాను. ఇప్పుడు 100 crores మీరు బడ్జెట్లో పిక్చర్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి మాకు 33% to 5% ఇస్తూ ఉన్నారు. 3 crores to 5 crores ఇస్తున్నారు. ఈ 5% 5 crores మాకు ఇవ్వలేదని అనుకోండి, మీరు ఇప్పుడు డెఫిసిట్ లేకుండా పోతుందా? లేదు. మీకు మినిమం 30-40 crores డెఫిసిట్ వస్తూ ఉంది. మీరు కంటిన్యూస్ ప్రోగ్రెస్ వల్లే మీకు తెలియట్లేదు. ఒకసారి మీరు ఆగిపోతే మీకు లెక్క వేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది ఎంత డెఫిసిట్ తెలుస్తూ ఉంటుంది. ఈ పిక్చర్ డెఫిసిట్, నెక్స్ట్ పిక్చర్ తర్వాత వచ్చిన పిక్చర్ మీద వేస్తానే నేను వస్తూ ఉన్నారు. దానివల్ల మీకు ప్రోగ్రెస్ తెలియట్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అందరూ కూర్చొని డిస్కస్ చేయండి. ఎంత బడ్జెట్, ఎన్ని రోజులు షూటింగ్ జరుగుతుంది, ఇదన్నీ కరెక్టేనా? వాళ్ళు వచ్చి కరెక్ట్ టైంకి వస్తూ ఉంటారు. ఇప్పుడు 9 to 6 షూటింగ్ జరుగుతుందంటే కొన్నిసారి 9 to 6 జరగదు. 10 o'clock 11 o'clock ఎవరు అడగరు. మేము వచ్చి 9 o'clock షూటింగ్ 6 o'clock వస్తున్నాం. 12 hours వర్క్ చేస్తున్న వ్యక్తి మాకు ఎక్కడెక్కడ పని చేస్తున్నాము. 6 o'clock వచ్చి మేము అక్కడ రావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉండలేరు. ఆ రెంట్ ఇచ్చి వాళ్ళు ఉండలేరు. ఎక్కడో వచ్చి అక్కడ నుంచి 30-40 kilometers అవతల ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్ మెయిన్ సిటీకి రావాలి. అక్కడ నుంచి యూనిట్ ఒక లైట్ మ్యాన్కి వాళ్ళు ఇచ్చింది వచ్చి 1,300-1,400 ఇస్తూ ఉన్నారు. మినిమం దే హ్యావ్ టు వర్క్ 16 hours. 12 hours వాళ్ళు పని చేయాలి. 12 hours పని చేయాలంటే వాళ్ళ లైట్ యూనిట్కి ఇంట్లో నుంచి యూనిట్ రావడానికి 2 hours, మళ్ళీ 2 hours అవుతుంది. 6 o'clock ప్యాకప్ అయితే వాళ్ళు వచ్చి మినిమం 1 hour to 2 hours అవుతుంది. వాళ్ళ ఇప్పుడు వచ్చి ముందులాగా ఒక 5 lights 10 lights 20 lights అలా కాదు. ఇప్పుడు 50 lights 100 lights 200 lights అలా ఉంటుంది కదా. అన్నీ వాళ్ళు సెట్ చేసుకొని అక్కడి నుంచి షూటింగ్ స్పాట్ నుంచి బయలుదేరటమే మినిమం 7:30-8 అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు యూనిట్ రావడానికి 9-10 అవుతుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి 11-12 అయిపోతుంది. సో
దయచేసి ప్రొడ్యూసర్స్కి ఒక రిక్వెస్ట్ ఎలాగంటే మీరు లెక్క వేసి ఈ ఎంప్లాయీస్ వల్ల మీకు వచ్చి బడ్జెట్లో ప్రాబ్లం వస్తుంది అనుకుంటే దయచేసి రీథింక్ చేయండి, లేకపోతే వాళ్ళతో డిస్కస్ చేయండి, మీ వల్ల ఇలా జరుగుతుంది.